హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము టీజీ పాలిసీ 2024 అడ్మిషన్స్‌లో ఎన్‌సీసీ అండ్ స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళకి సీట్స్ అలాట్‌మెంట్ ఎప్పుడు జరగాలి? ఎప్పుడు జరిగాయి? సో, ఒకవేళ జరిగింటే ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో ఆప్షన్స్ పెట్టుకునింటే సీట్ ఎందుకు అలాట్‌మెంట్ అయింది? మరి ఇప్పుడు సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో వాళ్ళకి సీట్స్ అలాట్ అవుతాయా? లేదా? అనే పూర్తి సమాచారం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో, ముందుగా అయితే ఎన్‌సీసీ అండ్ స్పోర్ట్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో యాక్చువల్లీ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయకూడదు. వాళ్ళు స్పోర్ట్స్ అండ్ ఎన్సీసీ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినప్పుడు కాలేజీలో సబ్మిట్ చేసినా కూడా, అంటే కౌన్సిలింగ్ సెంటర్స్లో సబ్మిట్ చేసినా కూడా ఆప్షన్స్ అయితే వాళ్ళు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో పెట్టుకోకూడదు. ఈవెన్ దో దే ఆర్ ఎలిజిబుల్, దే షుడ్ నాట్ కీప్ ఆప్షన్స్ అనమాట. ఆప్షన్స్ పెట్టారు కాబట్టి వాళ్ళకి సీట్స్ అలాట్మెంట్ జరిగిపోయింది. మరి యాక్చువల్లీ ఇప్పుడు ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్ క్యాండిడేట్స్కి సపరేట్గా సీట్స్ అలాట్మెంట్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో చేయడానికి కొన్ని సీట్స్ ప్రతి ఒక్క కాలేజీలో ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్ కోటాలో కొన్ని సీట్స్ రిజర్వ్ చేయబడి ఉంటాయి. సో, అలాంటి సీట్స్ ఎప్పుడు అలాట్మెంట్ జరుగుతాయి? ఎప్పుడు అలాట్మెంట్ జరుగుతాయంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్ కోటాలో ప్రయారిటీస్ అనేవి డిసైడ్ చేయడానికి ఒక కమిటీ లేదా ఆఫీసర్స్ కమిటీ ద్వారా ప్రయారిటీస్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో, అలా ప్రిపేర్ చేసిన తర్వాత ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ కల్లా ఆ లిస్ట్ అనేది కౌన్సిలింగ్ కన్వీనర్ వాళ్ళకి రీచ్ అవుతుంది. కన్వీనర్ వాళ్ళకి రీచ్ అయిన తర్వాత వాళ్ళ ప్రయారిటీస్ ప్రకారం వీళ్ళకి వచ్చిన మెరిట్ లిస్టుని బట్టి మళ్ళీ పాలిసెట్ ర్యాంకుని బట్టి మళ్ళీ మెరిట్ లిస్ట్ సపరేట్గా ప్రయారిటీస్ అండ్ మెరిట్ లిస్టుని బట్టి మనకి మళ్ళీ ఒక సపరేట్ అలొకేషన్ అనేది చేస్తారు. సపరేట్ లిస్ట్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో, అలా మెరిట్ లిస్ట్ ప్రిపేర్ అయ్యి కన్వీనర్కి రీచ్ అయిన తర్వాత మాత్రమే వాళ్ళు వీళ్ళకి ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఆ పర్టికులర్ సీట్స్ ఏవైతే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్స్ అలాట్ అయిపోగా సపరేట్గా ఎన్సీసీ స్పోర్ట్స్ వాళ్ళకి కేటాయించిన సీట్స్ని వీళ్ళకి అలాట్ చేస్తారు. మరి వీళ్ళు ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలి యాక్చువల్లీ అంటే ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లోనే ఆప్షన్స్ పెట్టుకోవాలి. మరి నేను ఎలా చెప్తున్నా ఇన్ఫర్మేషన్ అంటే, సో ఇక్కడ మనకి నోట్ కూడా ఇచ్చారు చూడండి, అటెన్షన్ టు స్పోర్ట్స్ అండ్ ఎన్సీసీ క్యాండిడేట్స్. సో ఇక్కడ ఏమి ఇచ్చారు ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారమే నేను చెప్తున్నాను. ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏముందో చూద్దాం. సో స్పోర్ట్స్ అండ్ ఎన్సీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇక్కడ సపరేట్గా సీట్స్ అలొకేషన్ చేస్తామని చెప్పారు. అటెన్షన్ టు స్పోర్ట్స్ అండ్ ఎన్సీసీ కోటా క్యాండిడేట్స్, ది స్పోర్ట్స్ అండ్ ఎన్సీసీ కోటా సీట్స్ ఇయర్ మార్క్డ్ ఆర్ నాట్ కన్సిడర్ ఫర్ అలాట్మెంట్ ఇన్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ టీజీ పాలిసీ 2024 అడ్మిషన్స్ కౌన్సిలింగ్. సో ఇక్కడ ఎవరైనా స్పోర్ట్స్ ఎన్సీసీ కోటా సర్టిఫికేట్స్ ఉండి వాళ్ళ ఆప్షన్స్ పెట్టుకొని ఉండింటే, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో యాక్చువల్ ఆప్షన్స్ పెట్టకూడదు, పెట్టుకొని ఉంటే వాళ్ళకి సీట్స్ అలాట్మెంట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లోనే జరిగిపోయింది. వాళ్ళకి ఇప్పుడు మళ్ళా ఛాన్స్ ఉందా అంటే అది మీరు కౌన్సిలింగ్ సెంటర్స్ వెళ్ళి వాళ్ళతో ఒకసారి మీరు క్రాస్ చెక్ చేయించుకోవాలి. సో ఆప్షన్స్ మనకి 9th 10th సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో పెట్టుకుంటారు కాబట్టి ఈలోపు మీరు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్స్ అలాట్ అయిన ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్ కోటా స్టూడెంట్స్ వాళ్ళకి సీట్స్ అలాట్ ఎందుకు అయ్యాయి, అలాట్ అయితే కూడా మరి మనకి ఈ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్స్ అలాట్మెంట్ చేస్తారా లేదా అనే క్లారిఫికేషన్ మీరు హెల్ప్ లైన్ సెంటర్ టీజీ సెట్ కన్వీనర్ ఆఫీస్ కూడా అక్కడే ఉంటుంది, మనకి మాసాప్ ట్యాంక్లో ఉంటుంది. గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసాప్ ట్యాంక్లోనే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అక్కడ జరిగింది కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్తే మీకు క్లారిఫికేషన్ ఇస్తారు. సో అక్కడికి వెళ్ళి మీరు ఒకసారి క్లారిఫికేషన్ తీసుకొని తర్వాత మరి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో మీరు ఆప్షన్స్ పెట్టుకోవచ్చా, పెట్టుకుంటే మీకు సీట్స్ ఇస్తారా లేదా అనేది మీరు క్లారిఫికేషన్ తీసుకోండి. సో ఇక్కడైతే మాత్రం యాక్చువల్లీ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్ కోటాకి ఏదైతే సీట్స్ కేటాయించారో వాటిని అలాట్ చేయలేదని చెప్పి ఇక్కడ క్లియర్గా మనకి ఫస్ట్ లైన్లో చెప్పారు. మరి వాళ్ళకి ఎప్పుడు అలాట్మెంట్ జరుగుతుందో కూడా రెండో లైన్లో చెప్తున్నారు. స్పోర్ట్స్ అండ్ ఎన్సీసీ కోటా సీట్స్ ఇయర్ మార్క్ విల్ బి కన్సిడర్ ఫర్ అలాట్మెంట్ ఇన్ ఫైనల్ ఫేజ్ ఆఫ్టర్ రిసీవింగ్ ప్రయారిటీస్ ఫ్రమ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ అండ్ డైరెక్టరేట్ ఆఫ్ నేషనల్ క్యాడెట్ కార్ప్స్. సో వీళ్ళ దగ్గర నుంచి ప్రయారిటీస్ రిసీవ్ అయిన తర్వాత వాళ్ళకి ఈ ఎన్సీసీ స్పోర్ట్స్ కోటాలో ఏవైతే సీట్స్ పక్కకు పెట్టి ఉంచారో వాటిని అలాట్ చేస్తామని చెప్పి రెండో లైన్లో చెప్తున్నారు. ఇది ఎలా తెలుస్తుంది మరి అంటే మనకి ఇక్కడ ఇచ్చారు స్పెషల్ కేటగిరీ ప్రయారిటీస్ ఎన్సీసీ పిహెచ్ స్పోర్ట్స్ గేమ్స్. సో ఇలా ప్రయారిటీస్ లిస్ట్ ఇచ్చారు. ఈ ప్రయారిటీ లిస్టు ఇంతకుముందు మనకి వెబ్సైట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో చూసినప్పుడు వెబ్సైట్లో ప్లేస్ చేయలేదు. సో ఇప్పుడు ఆల్రెడీ ప్రయారిటీస్ ఇచ్చారు కాబట్టి ప్రయారిటీస్ ప్రకారం ఇస్తున్నారు ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో, అది గుర్తుపెట్టుకోండి. ఆల్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అండర్ స్పోర్ట్స్ అండ్ ఎన్సీసీ కోటా ఆర్ హియర్ బై ఇన్ఫార్మ్ టు ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఇన్ ఫైనల్ ఫేజ్ సో యాజ్ టు కన్సిడర్ దేర్ క్యాండిడేచర్ ఫర్ అలాట్మెంట్. సో ఇప్పుడు మీరు ఒక డౌట్ రావచ్చు, ఫస్ట్ ఫేజ్లో మరి ఆప్షన్స్ పెట్టుకున్నాం, మాకు ఆ సీట్ అలాట్మెంట్ అయింది సార్, మళ్ళీ మాకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అంటే మీరు ఎలిజిబులే కాబట్టి మళ్ళీ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో యూ కెన్ యాజ్ యూజువల్లీ మీరు ఏం చేయొచ్చు అంటే స్పోర్ట్స్ ఎన్సీసీ కోటాలో సీట్స్కి మీరు ఆప్షన్స్ మళ్ళీ పెట్టుకోవాలి, ఫ్రెష్ ఆప్షన్స్ పెట్టుకొని ఈ స్పోర్ట్స్ అండ్ ఎన్సీసీ కోటా మెరిట్ లిస్ట్ ప్రకారం ప్రయారిటీస్ లిస్ట్ ప్రకారం మీకు మళ్ళీ సీట్స్ అలొకేషన్ జరిగే ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా మీకు సీట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, మంచి కాలేజీలోనే సీట్స్ వస్తాయి. సో మీకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లోనే మంచి సీటు, మీకు మంచి ర్యాంక్ ఉండి మంచి కాలేజీలో మంచి బ్రాంచ్లో మీకు సీట్ అలాట్ అయి ఉంటే యూ కెన్
యూజువల్లీ ఇగ్నోర్, అంటే ఈ ఆప్షన్స్ పెట్టాల్సిన అవసరం లేదు. బట్ మీకు మంచి కాలేజీలో సీట్ రాకపోతే మాత్రం మీకు మంచి కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఈ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఆప్షన్స్ పెట్టుకోవడం ద్వారా ఈ ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్ కోటాలో స్పెషల్ కోటా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. సో ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్ కోటా స్టూడెంట్స్కి చాలా మందికి తెలియకపోయి ఉండకపోవచ్చు, అందుకనే నేను ఇక్కడ చెప్తున్నాను. మరి ఫస్ట్ ఫేజ్లో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించకపోతే మాత్రం అవకాశం లేదండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకొని ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎవరైతే ఎన్సీసీ స్పోర్ట్స్ కోటాలో వెరిఫికేషన్ చేయించుకున్నారో మాసాప్ ట్యాంక్ పాలిటెక్నిక్ వెళ్ళి అక్కడ చేయించుకున్న వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం ఉంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో మీరు ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసుకొని మంచి కాలేజీలో సీట్ పొందాలని కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ పాలిటెక్నిక్ అడ్మిషన్. సో మన యూట్యూబ్ ఛానల్లో ఈ పాలిటెక్నిక్ కౌన్సిలింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు తర్వాత మీరు ఈ సెట్లో జాయిన్ అయినప్పుడు ఈ సెట్లో ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది, ఈ సెట్ కోచింగ్ ఎక్కడ తీసుకోవాలి, అలాగే మనకి డిప్లొమా చదువుతున్నప్పుడు స్కాలర్షిప్స్ పొందాలి అంటే ఎలా పొందాలి, స్కాలర్షిప్స్ అప్లికేషన్స్ ఎలా చేయాలి, ప్రైవేట్గా స్కాలర్షిప్స్ అప్లికేషన్ చేసుకోవచ్చా, అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్గా మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ రూపంలో ఒక ప్లేలిస్ట్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీరు మన యూట్యూబ్ ఛానల్ నుండి పొందాలనుకుంటే నోటిఫికేషన్ రూపంలో ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెనిఫిట్ పొందాలని కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ పాలిటెక్నిక్ అడ్మిషన్స్. మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఖచ్చితంగా మన మొబైల్ నెంబర్ ఇస్తాను, 9866385288. ఈ నెంబర్కి కాల్ చేసి కూడా మీరు మీ సందేహాలను క్లియర్ చేసుకోవచ్చు. విష్ యూ ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్.